అనేక చోట్ల మందిరాలు ఉన్నాయి, కట్టబడతా ఉన్నాయి, మందిర ప్రతిష్టలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ దేవుడు ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎందుకొరకు అని అంటే ఆయన నిత్య సంకల్పాలు. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు కాలం తను వేచి ఉండవలసి వచ్చింది. అయితే అందును బట్టి నిరుత్సాహపడలేదు. రోమాపత్రిక 4:21 నుండి 25 వచనాల వరకు చూస్తాం. అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఉంది, రూఢి అయిన విశ్వాసం కలిగి ఉన్నట్లుంది. 100 ఏళ్ల వయసులో అబ్రహాము శారాలు బలము పొంది వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు. అందు నిమిత్తం భక్తుడు పౌలు అంటాడు, మనము విశ్వసించున్నట్లు మన నిమిత్తం రాయబడిందంట. అందుకే రోమీలకు రాస్తూ అది సందర్భాన్ని ఉదహరిస్తున్నాడు. మనము నమ్మున్నట్లు వాగ్దానములను గురించి సందేహపడవలసిన అవసరం లేదు. పలికింది దేవుడు అని అంటే వేచి ఉండవచ్చు. మనం ఏమీ కలవరపడాల్సిన అవసరం లేదు. దేవాది దేవుడు తన వాగ్దానములను నెరవేర్చ సమర్థుడు. అబ్రహాము వలె అటువంటి విశ్వాసమును కలిగిన వారమై ఉండాలి. అబ్రహాముకు ఇచ్చాడు, దేవుడు పరీక్షించుకున్నాడు. తన సహనాన్ని, తన ప్రేమను, తన ఓర్పుని దేవుడు పరీక్షించి ఆ వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తే ఏమిటి దాని యొక్క ఫలము? తరతరాలకి ఇక్కడున్న మీరు నేను కూడా ఆశీర్వాదానికి వారసులం. దేవుని యొక్క నిత్య సంకల్పం, ఆయన యొక్క ప్రణాళికలు రాకడ పర్యంతం నిలిచి ఉండటానికి, ఈ పని స్థిరపరచబడటానికి ఈ యొక్క విశ్వాస పరీక్షలో దేవుని ప్రజలమైన మనలందరినీ కూడా దేవుడు ఏర్పరచుకొని నిలువబెట్టాడు. ఆ వాగ్దాన ఫలాన్ని అనుగ్రహించాడు.